సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్కు సిట్ వెళ్లింది. సాయికృష్ణ మిస్సింగ్ కేసు విచారణ అంశాలను ఏసీపీ దైవప్రసాద్ బృందం సిట్కు వివరించింది. తర్వాత సాయికృష్ణ నివాసానికి సిట్ బృందం వెళ్లి విచారణ చేయనుంది. సార్ మీడియా వాళ్ళ ఆర్టీవీ విజయవాడలో సాయికృష్ణ అదృశ్యం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు సిట్ వెళ్లింది. సాయికృష్ణ మిస్సింగ్ కేసు విచారణ అంశాలను ఏసీపీ దైవప్రసాద్ బృందం సిట్ కు వివరించింది. తర్వాత సాయికృష్ణ నివాసానికి సిట్ బృందం వెళ్లి విచారణ చేయనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, యామిని సాయికృష్ణ అదృశ్యం కేసుకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. మొదటి నుంచి ఈ కేసుకు సంబంధించి ఆ మృతుడి తల్లి విజయలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమె అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మార్కాపురంలో ఉంటున్న తమ బిడ్డను పోలీసులు తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేసి చంపేసి దహనం చేశారంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. తమ బాడీ కూడా అప్పగించిన నేపథ్యంలో ఆ చర్యలు తీసుకోవాలంటూ కూడా రోధిస్తున్న తీరు. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. స్వయంగా కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా అండదండలుగా ఉంటామని భరోసా ఇవ్వడమే కాదు, ఈ కేసులో పూర్తిగా విచారణ చేసిన తర్వాత ఎవరైతే తమ బిడ్డకు సంబంధించిన ఈ కేసులో ఉన్నారో వారిపై చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఆ పోలీసు అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే సిపి రాజశేఖరబాబు నేతృత్వంలో ఏసీపీ దైవప్రసాద్ ఇద్దరు సీఎలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని అన్ని కోణాల్లో 3 రోజులు విచారణ చేశారు. మొదటి రోజు వారి నుంచి స్టేట్మెంట్ తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబం నుంచి కృష్ణలంకలో పనిచేసిన కానిస్టేబుల్ని కూడా మొత్తం వాటిని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇక నిన్న ఎవరైతే దహనం చేశారని అనుమానిస్తున్నారు, విజయవాడ కృష్ణలంక బస్టాండ్ దగ్గర ఉన్న స్వర్గపూర్లో అక్కడ ఎవరెవరు అనాథ ముద్దాయాలు కావచ్చు, మామూలు ముద్దాయాలు కావచ్చు, మొత్తం మే 23, 24, 25 3 తేదీల్లో వాటిని దహనం చేసిన తీరు, వాటికి సంబంధించి ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఏ విధంగా ఆదేశాలు ఇచ్చారనే అంశాలపై అక్కడ సిబ్బందితో పాటు సీసీ కెమెరాల ఫుటేజీ ఆ రికార్డును కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పవన్ కిషోర్ మొత్తం దర్యాప్తును కూడా పూర్తి చేశారు. కాకుండా భాష ఎవరైతే దహనానికి సంబంధించి కీలకంగా ఎవరిచ్చారో ఆ భాషను కూడా సాయంత్రం వరకు విచారించి అతను కూడా స్టేట్మెంట్ తీసుకున్న పరిస్థితి. ఇక నాగరాజుతో పనిచేసిన కొంతమంది కానిస్టేబుల్ని కూడా విచారించి సాయంత్రం పంపించడం జరిగింది. అయితే వారు అప్పటి నుంచి కూడా అజ్ఞాతంలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఈ కేసులో కీలకం మలిపోయిన టాస్క్ ఫోర్స్ ఇందులో ఇప్పటివరకు కేవలం సీఐ నాగరాజు పాత్ర ఉన్నట్టు మొదటి నుంచి అనుమానాలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇందులో కీలకంగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా వ్యవహరించారనేది తెరపైకి వచ్చింది. ముఖ్యంగా మార్కాపురం నుంచి టాస్క్ ఫోర్స్ సీఐ నవీన్ మరో 2 కానిస్టేబుల్ అతన్ని ప్రైవేటు వెహికల్లో తీసుకొచ్చి విజయవాడలో విచారించారు. ఆ సమయంలో అతను కొంత ఇబ్బంది పడ్డారని కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా వారి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు దైవప్రసాద్. ఈ రోజు ఉదయం నాగరాజుని అరెస్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో సింగనార్లో ఒక నివాసంలో ఉన్న ఆయన ఇంటికి మీడియాతో పాటు పోలీసు అధికారులు కూడా చేరుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచి అరెస్ట్ చేస్తారని కూడా అందరూ ఆసక్తికి ఎదురు చూసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి అరెస్టులు కూడా జరగని పరిస్థితి. అంతేకాకుండా మరోవైపు కృష్ణలంకలో ఆయన 2 ఏళ్ల నుంచి సీఐగా పనిచేస్తున్న నేపథ్యంలో చాలామంది ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుని ఇటువంటి సీఐ పోలీసులు విధుల్లో ఉండాలి, కేవలం ఈ ఘటన ఆధారంగా తీసుకున్న అతనిపై చర్యలు తీసుకుంటే ఎవరు నిజాయితీగా పనిచేయలేరు కాబట్టి ఆ కోణంలో ప్రభుత్వం ఆలోచన చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్న పరిస్థితి. ఇక ఈరోజు కీలకంగా మరో కీలకమైన పరిణామం, రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం సిట్టును నియమిస్తూ ఈ మొత్తం కేసులకు సంబంధించి అన్ని కోణాల్లో విచారించి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించి ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో మరో 3 ఐపీఎస్ అధికారులను కూడా ఇందులో నియమించిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సిట్టు అధికారులు చేరుకున్నారు. మొత్తం అక్కడ ఉన్న ఏదైతే లాకప్ డెత్ జరిగిందని అనుమానిస్తున్నారో ఆ ప్రాంతాలని అక్కడ ఉన్న సెల్ కావచ్చు, ఆఫీసును, పోలీస్ స్టేషన్ కూడా పూర్తిగా పరిశీలించారు. ఇప్పటివరకు 3 రోజుల పాటు దైవప్రసాద్ పలువురిని విచారించి వారిని స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసిన నేపథ్యంలో అతని నుంచి కొంత సమాచారం కూడా తీసుకున్నారు. ఏ స్టేట్మెంట్లో ఎవరెవరు ఏ విధంగా ఇచ్చారు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఏం చెప్పారు, అలాగే కానిస్టేబుల్ ఏం చెప్పారనే అంశాలపై కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఆరాధిస్తూ ఉన్న పరిస్థితి. మరి కాసేపట్లో ఇక్కడ విచారణ పూర్తి చేసిన తర్వాత బాధిత కుటుంబం సాయికృష్ణ నివాసానికి వెళ్ళి వాళ్ళ తల్లి విజయలక్ష్మితో పాటు మేనమామను కూడా కలిసి వారు ఉన్న అనుమానాలు ఏంటి, వారు చెబుతున్న అంశాలకు సంబంధించి కూడా మరోసారి వారిని విచారించనున్నారు. ఈ రోజు ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత రేపు అవసరం సీఐ నాగరాజును కావచ్చు లేదా మరి కొంతమంది పాత్రదారులుగా ఎవరైతే అనుమానిస్తారో వారిని కూడా
విచారించే అవకాశం ఉంది. విచారణ పూర్తయిన తర్వాత నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తారు. ఆ తర్వాత వీరిచ్చే నివేదికను బట్టి, ఆ సాక్ష్యాలను బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, చట్టపరంగా న్యాయపరంగా ఎటువంటి చర్యలు ఇందులో ఉంటాయనే అంశాలపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అన్ని కూడా ఆరోపణలు క్రమంలోనే మొత్తం విచారణ సాగుతూ ఉంది. ఒక్కొక్కటిగా సాక్ష్యాలు సేకరించే విధంగా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి చాలా చోట్ల నిన్న వరకు బస్టాండ్లో ప్లాట్ఫామ్ మీద కూడా పడేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ఉందా, వాళ్ళ బస్టాండ్ నుంచి శ్మశాన వాటికి తరలిచ్చే అంశాలు రోడ్లో కూడా నిన్న మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా సేకరించారు. ఇట్లా పెంచింది. ఎందుకంటే విజయవాడ వ్యాప్తంగా కాదు, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పరిధిలో కృష్ణలంకలో చాలా చోట్ల స్వయంగా నాగరాజు తన సొంత డబ్బులతోనే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ వాటిని కూడా ఉపయోగించుకుని దర్యాప్తు కూడా సాగుతుంది. ఎక్కడైనా సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా కీలకమైన ఆధారాలు సేకరిస్తే అందులో ఎవరెవరు ఉన్నారు, వారిని ఏ విధంగా అదుపులో తీసుకుని విచారించాలనే అంశాలపై కూడా ప్రస్తుతం సిట్టు భావిస్తూ ఉంది. మరో 2-3 రోజుల్లోనే మొత్తం విచారణ పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందించిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని కూడా అందరూ భావిస్తున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.